హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్యకుమారి. నేను కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. గతంలో నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. ఎవరితో ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా భయపడేదాన్ని. ఒకరోజు సెర్చ్ చేశా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి అని చూస్తూ చూస్తూ ఉండగా యూట్యూబ్లో కనిపించింది ఆంగ్ల యజ్ఞం 20 డేస్ ఛాలెంజ్ అని. ఇది నిజమా అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఎలాగైనా సరే నేను ఆంగ్ల యజ్ఞంలో జాయిన్ అవ్వాలి అని కూడా అనుకున్నా. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలని. ఒకరోజు నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ నుంచి అమీర్పేట్ ఆంగ్ల యజ్ఞం అనే ఇన్స్టిట్యూట్లోకి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత 7 to 7 బ్యాచ్ చూశాను. ఒక రోజల్లా కూర్చొని చూశాను. 7 to 7 బ్యాచ్ బాగుందా, 10 to 7 బ్యాచ్ బాగుందా అని. నాకు 7 to 7 బ్యాచే నచ్చింది. ఆ రోజు 7 to 7 మండే డెమో క్లాస్ కని వచ్చాను. నేను డెమో క్లాస్కి వచ్చి 7 to 7 క్లాస్లో జాయిన్ అయినా. ఎందుకంటే సార్ వాళ్ళు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంగ్లీష్ నేను కూడా మాట్లాడగలుగుతాను, నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ రోజు సార్ చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. సారు 7 to 7 ఇన్స్టిట్యూట్లోనే ఉండి ప్రతి ఒక్క 1 అవర్కి వచ్చి చెక్ చేస్తానే ఉంటారు. వీళ్ళు ఎలా చదువుతున్నారు, వీళ్ళు ఎలా ట్రైన్ అవుతున్నారు అని. నేను ఆ రోజు 7 to 7 ఉన్న రోజు అయితే నేను జాయిన్ ది 7 to 7 బ్యాచ్. ఆ రోజు సార్ వాళ్ళు కండక్ట్ చేసింది ప్రాక్టీస్ కానీ, స్పీచెస్ కానీ, ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, ఎవరితోనైనా ఎలా మాట్లాడాలి అని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నాకు అన్ని బాగా నచ్చినాయి. నేను డిసైడ్ అయిపోయినా 7 to 7 బ్యాచ్లో నేను రావాలి. 1 మంత్లో నేను ఇంగ్లీష్ మాట్లాడాలి, ఎలాగైనా నేను అనుకున్న దానికి చేరువవ్వాలి అని. అలాగే 7 to 7 జాయిన్ అయ్యా. ఆంగ్ల యజ్ఞంలో ఏఎస్ రెడ్డి గారు చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది, స్పాంటివ్గా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కసితో నేర్చుకుంటారు, కసితో పార్టిసిపేట్ చేస్తారు. స్పీచెస్లో కానీ, ప్రాక్టీస్లో కానీ, కాంపిటీషన్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో స్పాంటివ్గా ఎంకరేజ్మెంట్గా సార్ వాళ్ళు ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఏఎస్ రెడ్డి సారే కాదు, టీచ్ చేసే ప్రతి ఒక్క సారు చెప్పే విధానం ఒక్కళ్ళకి మించి ఒకళ్ళ టీచింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళు చెప్పే విధానం మనకి మైండ్ పోతుంది. ఏంటి, ఒక్కళ్ళకి మించి ఒకళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తానే ఉంటారు. మనం అంతకు మించి 100% మన స్కిల్ని మనం అక్కడ చూపించుకోవడానికి వాళ్ళు మనకు అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మీకు కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలని చాలా ఆశగా ఉందా? నేను ఒకటే చెప్తా, మీరు కూడా వచ్చి అమీర్పేట్లో ఉన్న ఆంగ్ల యజ్ఞంలోకి జాయిన్ అవ్వండి. ఓన్లీ 3 hours 4 hours కాదు, 7 to 7 hours జాయిన్ అవ్వి మీ ఒక ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ని పెంచుకోండి. ధన్యవాదాలు.